హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు నేను ఇక్కడ సేమియా పాయసాన్ని బెల్లంతో చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చల్లారిపోయిన తర్వాత కూడా ఇది ఏమాత్రం గట్టిపడకుండా ఇలానే ఉంటుంది. నేను మీకు కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చూసేయండి. ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలోకి ఒక కప్పు సేమియా తీసుకోవాలి. ఈ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ సేమియా వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఏమాత్రం మర్చిపోయినా అడుగంటిపోతాయి, బాగుండవు. చాలా జాగ్రత్తగా ఇలా కలుపుతూ వేయించుతూ ఉండాలి. అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత గిన్నెలోకి మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఆ కప్పుకి ఒక కప్పు నీళ్లు, 2 కప్పుల పాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. వీటిని ఈ సేమియాని ఉడికించుకోవాలి పాలల్లో. ఇక్కడ సేమియాని మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించొద్దు. ఈ విధంగా ఒక సేమియాని పట్టుకుంటే విరిగితే చాలు. ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో కొంచెం బాగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనం కప్పు సేమియా తీసుకున్నాం కదా, కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లం, 1 టేబుల్ స్పూన్ పంచదార, అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. బెల్లం వేయగానే కలిపేయద్దు. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే బెల్లం వేయగానే మనం పాలు పోసాం కదా ముందే సేమియా ఉడికేటప్పుడు, బెల్లం వేయగానే కలుపుకుంటే విరిగిపోతాయి ఒక్కొక్కసారి. అందుకని ఈ విధంగా ముందే కలపొద్దు. తర్వాత 2 ఇలాచీలు వేసుకున్నాను. ఇలా మూత తీసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇక్కడ పాలుని సేమియా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనివల్ల మనం ఇప్పుడు మళ్ళీ ఒక కప్పు పాలు పోస్తాం. పోసినప్పుడు ఇది ఆల్రెడీ సేమియా పాలను అబ్జర్వ్ చేసుకుంది కదా, అందువల్ల మనం ఇప్పుడు పాలు పోసినా ఇంకా సేమియా గట్టి పడకుండా అలానే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్లు వేసుకోవచ్చు, కొంచెం పలుచగా కావాలి అనుకునేవాళ్ళు. అంతేనండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీకు చల్లారిపోయిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటుంది సేమియా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.